వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు. పిండిని అయితే ముందే ఉప్పు ఇంకా నీళ్లు కలిపేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పెట్టుకున్న చట్నీలో ఉప్పు వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాను. మిక్సీ చిన్నగా ఉందని కొంచెం పక్క గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసేసి మిక్సీ పట్టేస్తాను. ఇందులో ఇప్పుడు వాటర్ ఇంకా టమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. చట్నీని అంతా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఇందులో ఉన్న చట్నీకి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసాను. ఇది ఇందులోకి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ చట్నీని కింద నుంచి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. మాకు తాలింపు వేసిన దానికన్నా తాలింపు వేయిన చట్నీ అంటేనే ఇష్టం, సో తాలింపు వేయలేదు దీనికి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఉత్తప్పం వేయడం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఉత్తప్పం వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకొని దీనికి మూత పెట్టేసి ఉంచేయాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత దాన్ని మూత పెట్టేయాలి. ఒక పక్కన ఇది బాగా కాలిపోయింది, అందుకని ఇప్పుడు రెండో పక్కకు తిప్పుకుందాం. దీనికి మళ్ళీ మూత పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ వేసుకొని టేస్ట్ చేయడం. రెడీ, ఉత్తప్పం రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.